మూవింగ్ ఆన్, తెలంగాణ సచివాలయానికి వాస్తు దోషం ఏమైనా ఉందా? మొన్నటి వరకు కేసీఆర్, ఇప్పుడేమో రేవంత్ రెడ్డి ఇదే నమ్ముతున్నారా? సెక్రటేరియట్లో కాకుండా పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో రివ్యూలు ఎందుకు చేస్తున్నట్టు? అసలు తెలంగాణ సచివాలయంలో ఏం జరుగుతోంది? కొన్నాళ్లుగా సచివాలయానికి దూరంగా రేవంత్. వాస్తు ప్రకారం మార్పులు చేయాలని రేవంత్ నిర్ణయం. సచివాలయంలో వాస్తు మార్పులు, మీరు వింటున్నది నిజమే. సచివాలయంలో చాలా మార్పులు జరుగుతున్నాయి. సచివాలయం ఎంట్రీ పాయింట్ దగ్గర నుంచి సీఎం ఛాంబర్ వరకు ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించి వాస్తుకు అనుగుణంగా మార్చుతున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి బలం చేకూరుస్తూనే సచివాలయ ప్రధాన ద్వారాన్ని మూసివేస్తూ నార్త్ ఈస్ట్ను ఓపెన్ చేశారు సీఎం రాకపోకలకు గాను. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొన్నాళ్లుగా సచివాలయంలో కాలు మోపడం కాదు కదా, కనీసం అటువైపు కన్నెత్తి కూడా చుట్టం లేదు. వారం రోజుల క్రితమే సెక్రటేరియట్ లో వాస్తు ప్రకారం మార్పులు చేర్పులు చేయాలని రేవంత్ నిర్ణయించారు. సీఎం కాన్వాయ్ ప్రవేశించే ప్రధాన ద్వారాన్ని మార్చబోతున్నారని ప్రచారం జరుగుతోంది. సచివాలయంలో ఈ గేటుకు మాత్రం పూర్తి స్థాయిలో తాళం వేశారు, లాక్ చేశారు, క్లోజ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది మనకు. సో దీన్ని మొత్తం కూడా క్లోజ్ చేశారు. కేవలం దీని నుంచి మంత్రులు అట్లాగే సీఎం మాత్రమే వెళ్ళేవారు. సో ఇప్పుడు దీన్ని క్లోజ్ చేశారు. దీన్ని క్లోజ్ చేసి మనం నెక్స్ట్ చూపించబోతున్న ఈస్ట్ గేట్కి సీఎం రేవంత్ రెడ్డి రాకపోకల్ని అక్కడికి మార్చారు. అక్కడి నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ ఉండనుంది. ఇకపై సచివాలయం పశ్చిమ గేట్ నుండి ఎంట్రీ ఇచ్చి ఈస్ట్ గేట్ నుండి సీఎం కాన్వాయ్ వెళుతుందని టాక్. ఐఏఎస్, ఐపీఎస్ ఇతర అధికారులు మాత్రం ఈస్ట్ గేట్ నుండి వస్తారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే సచివాలయ సింహద్వారం ముందు గేట్ ను క్లోజ్ చేశారట. ముఖ్యమంత్రి రాకపోకలను ప్రధాన ద్వారమైన ఈస్ట్ గేట్ నుంచి కాకుండా నార్త్ ఈస్ట్ గేట్ కు మార్చారు. ఈ రోజు ముఖ్యమంత్రి ఎంటర్ అయింది ఈ గేట్ నెంబర్ 4 నార్త్ ఈస్ట్ గేట్ నుంచి. ఇక్కడ చూడొచ్చు, సెక్యూరిటీ కంపోనెంట్ కూడా పెంచారు, సెక్యూరిటీ స్ట్రెంత్ కూడా ఇక్కడ పెరిగింది. సో ఈ గేటు మాత్రం సెక్రటేరియట్లో వాస్తు మార్పులో భాగంగానే జరిగింది అనడానికి ఈరోజు సీఎం రాకపోకలను ఉదాహరణగా చెప్పొచ్చు. సో మొత్తానికి ఈస్ట్ గేట్ నుంచి నార్త్ ఈస్ట్ గేట్కి సీఎం కాన్వాయ్ రాకపోకలు మారాయి. కొద్ది రోజులుగా ముఖ్యమైన రివ్యూలు బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుండి చేస్తున్నారు సీఎం రేవంత్. సెక్రటేరియట్ లోపల కూడా కొన్ని మార్పులు చేస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి సచివాలయం చాలా ఇరుగ్గా, ఇబ్బందికరంగా ఉందని మంత్రులు, అధికారుల ఒపీనియన్. ఇప్పుడు దానికి తోడు ఇక్కడ రివ్యూ చేయాలంటే అనుకూలంగా లేదని ప్రచారం జరుగుతోంది. దీంతో పాటుగా సీఎం ఛాంబర్ లో పలు మార్పులు చేస్తున్నారట. గతంలో కేసీఆర్ వాడిన ఛాంబర్ నే ప్రస్తుతం సీఎం రేవంత్, మంత్రులు వాడుతున్నారు. కొన్ని ఇబ్బందులకు తోడు వాస్తు విషయంలో కూడా చేంజెస్ చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. సోమవారం ఒక రివ్యూ జరిగిన తరువాత ఓ కార్యక్రమంలో పాల్గొనడానికి రవీంద్ర భారతి వరకు వచ్చిన రేవంత్ సచివాలయానికి కాకుండా మళ్లీ తిరిగి కమాండ్ కంట్రోల్ సెంటర్ కి వెళ్లి అక్కడే వ్యవసాయంపై సమీక్ష చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్, వర్షాలు, వరదలపై సమీక్షకు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఓకే, కానీ వ్యవసాయ, సహకార శాఖల రివ్యూ కూడా అక్కడి నుండి నిర్వహించడంతో వాస్తు మార్పుల వాదనలకు బలాన్నిస్తున్నాయి. రేవంత్ గతంలో పీసీసీ అధ్యక్ష పదవి వచ్చాక వాస్తుకు తగినట్టుగా గాంధీ భవన్ లో మార్పులు చేర్పులు చేయించుకున్నారు. ఇప్పుడు సచివాలయంలో కూడా అదే ఫాలో అవుతున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి సచివాలయం కాకుండా ఇతర ఆఫీసుల్లో సీఎం రేవంత్ రివ్యూలు చేస్తూ ఉండడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కొత్త ప్రచారాలకు తెరతీసినట్టుగా అయింది. దీనిపై సీఎంఓ ఎలా స్పందిస్తుందో చూడాలి. సచివాలయంలో జరిగిన మార్పులు, గేట్ల మార్పులు, ఇది వాస్తు ప్రకారం జరిగిందా లేకపోతే కేవలం ఎంట్రీలో ఉన్న ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం జరిగిందా అనేది అయితే అధికారులు అయితే క్లారిటీ ఇవ్వట్లేదు. సీఎంఓ కూడా దీనిపై స్పందించట్లేదు. వాస్తు మార్పులు అంటూ వస్తున్న కథనాలపై ఇప్పటివరకు ఏ అధికారి కూడా స్పందించలేదు. కాకపోతే చాలా స్పష్టంగా బయటకు కనపడేలా మార్పులు అయితే జరిగాయి. సో దీనిపైన సీఎంఓ ఎలా రియాక్ట్ అవుతుంది అనేది చూడాల్సి ఉంది.